నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దీని గురించి మాట్లాడుకుందాం. దీని పూర్వపరాలు, మరి వాళ్ళు ఈ ఎలక్షన్స్లో గెలవడానికి సూపర్ సిక్స్ అని చెప్పేసి ప్రజలకి వరాల జల్లులు కురిపిస్తూ ఎజెండాతో పెట్టుకుని వచ్చారు. మరి అధికారంలో రావడానికి ప్రతి ప్రభుత్వము ఇట్లాంటివి తాయిలాలు ఇవ్వడము, ప్రజల్ని ఆకర్షించడానికి ట్రై చేస్తుంది. అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థికంగా అధోగతిలో ఉంది. ఈ సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్లో ప్రభుత్వం చెప్పుకోవడానికైతే చాలా చక్కగానే ఉంది. పెన్షన్లన్నీ ఇదివరకులా కాకుండా టైంకి ఇస్తున్నారు. మిగిలిన ప్రామిస్లు కూడా చేశారు. ఉచిత సిలిండర్లదేమో మరి కొన్నాళ్ళు అయిన తర్వాత, గ్యాప్ అయిన తర్వాత లాస్ట్ మంత్ నుంచి అవి కూడా ఇస్తాను ఆయిల్ కంపెనీలకి చెక్ ఇవ్వడం జరిగింది. బట్ ఒకటి బడ్జెట్లో చూస్తుంటే ఈ ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్టు చూపించి సమతౌల్యాన్ని చూపిస్తున్నారు ఎక్స్పెండిచర్కి. దానికి ఈ మళ్ళీ అప్పుల ఊబిలో ప్రభుత్వం కూరుకుని పోతుందా, అది కరెక్ట్గా ఇన్కమ్ జనరేషన్ వస్తుందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వస్తాయా, ఇలాంటి విషయాలన్నీ కొంచెం నా మనసులో పెద్ద ప్రశ్నగా ఉంది. ఈవెన్ తెలంగాణ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మనము దీని గురించి డిస్కస్ చేసాము. ఆదాయ వనరులు ఎక్స్పెండిచర్కి మధ్య వ్యత్యాసంలో డెఫిసిట్ చాలా ఉంటుంది, ఇది సరిగ్గా లేదని ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కనబడుతోంది. సో అసలు ఈ సూపర్ సిక్స్లో ఎంతవరకు, ఎన్నాళ్ళ వరకు దీన్ని అమలు చేయగలరు, మరి దీనికి ప్రత్యామ్నాయ వనరులను సమకూర్చోగలరా, మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల భారంలో నడతారా అనేటువంటి. ఎందుకంటే సమపాలన అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫ్యామిలీ బడ్జెట్ వేసుకున్నప్పుడు కూడానే మనము ఇప్పుడు తెలుగులోనూ ఏదో ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, యూ కెనాట్ ఎక్స్టెండ్ ది లెంత్ ఆఫ్ యువర్ ఆర్మ్ బియాండ్ ఇట్స్ రీచ్. సో అందుకోసమని ఆ వనరుల కన్నా వచ్చే ఆదాయ వనరుల కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే అప్పుల్లోనే ఉంటాము. దీన్ని ఎప్పుడు తీరుస్తాము, ఆ భారం ఎవరు మీరు చెప్తామనే తెలీదు. సో దీని మీద మీరు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద కొంచెము స్పందిస్తే బాగుంటుంది. ఒకటి, ఎలక్షన్ టైంలోనే మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కూటమిలోనే సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బీజేపీ దాంతో అసోసియేట్ కావటానికి ఒప్పుకోలేదు. ఫైనల్గా సింబాలిక్గా బీజేపీ రిప్రజెంటేటివ్ ఉన్నాడే కానీ ఇది జాయింట్ మేనిఫెస్టో ఆఫ్ జనసేన అండ్ టీడీపీగానే వెళ్ళిపోయింది. అంటే ఆ రోజే వాళ్ళు గమనించింది ఇది అమలు చేయటానికి సాధ్యమైనటువంటి మేనిఫెస్టో కాదు. రెండోది, బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి మిగిలిన చోట్ల చేయనటువంటి ప్రామిసెస్ ఇక్కడ చేసి వాటికి కమిట్ కాలేదు. అందుకని వాళ్ళు తెలివిగా తప్పించుకున్నారు. సరే, ఈ మేనిఫెస్టోను జనసేన టీడీపీ ఓన్ చేసిన తర్వాత దీన్ని ఎట్లా అమలు చేస్తారనేటటువంటిది చూడాలి. ఈరోజు బడ్జెట్ 2,94,000 కోట్లకి పెట్టారు ఆంధ్రాలో. 2,94,000 కోట్లకు పెట్టిన వాళ్ళు 3 లక్షలు ఎందుకు చేయలేదు నాకు అర్థం కాలేదు. మామూలుగా ఇవన్నీ ఈ బడ్జెట్లు పెంచేసేసుకొని 3 లక్షలు అట్లా గ్రాండ్ ఫిగర్స్ పెడతారు. ఎనివే 2,94,000 కోట్లకు పెట్టారు. బట్ ఈజీగా నాకు తెలిసి దీంట్లో 25,000 కోట్లు వచ్చేవి కావు. సో ఫైనల్గా ఇది 2,70,000-75,000 కోట్లకు మించిపోయేటటువంటి అవకాశం లేదు. 2 పద్ధతుల్లో బాగా ఇన్ఫ్లేట్ చేశారు. మొట్టమొదటిది రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయం. రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయం 22-23 సంవత్సరంలో 78,000 కోట్లు ఉన్నది. ఆ 78,000 కోట్లు 23-24లో బడ్జెట్లో 1,02,000 చూపెట్టుకున్నారు. 1,02,000 చూపెట్టుకున్న ఆఖరికి వచ్చింది 85,000 కోట్లు. అంటే 15,000 కోట్లు అక్కడనే లాస్ట్ బడ్జెట్లోనే తగ్గింది. బడ్జెట్లో చూపెట్టింది దానికి. ఇప్పుడు దీన్ని ఎంత పెంచారు? 1,09,000 కోట్లకు పెంచారు. అంటే బడ్జెట్ పెంచారు, యాక్చువల్స్ని చూసుకోలేదు. ఒకవేళ 85,000 కోట్లు అంటే అంతకుముందు 78,000 కోట్ల నుంచి 85,000 కోట్లు అయింది.
ఇంకో 10,000 కోట్లు పెరిగినా 95,000 కోట్ల కంటే పెరిగేటటువంటి అవకాశం అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు చెప్పినట్టుగా గత 5 సంవత్సరాల్లో ఓన్లీ సబ్సిడీస్ మీదనే డబ్బులు ఖర్చు పెట్టారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు, కాబట్టి పన్నులు తగ్గే అవకాశం కూడా ఉన్నది. సో ఒకవేళ నార్మల్గా అంతకుముందు ఇయర్ టు ఇయర్ పెరిగినట్టు 95,000 కోట్లు పెరిగిందనుకున్నా అక్కడనే బడ్జెట్లో చూపెట్టిన దానికి యాక్చువల్కు 14,000 కోట్లు తగ్గుతాయి ఆటోమేటిక్గా. అంతకన్నా ఇంకా ఎక్కువ తగ్గొచ్చు, కానీ అంతకన్నా పెరిగే అవకాశం లేదు. రెండో పద్దు వీళ్ళు బాగా ఎక్కువ చేసి చూపెట్టింది ఏంటి అంటే కేంద్రం నుంచి వచ్చే రుణాలు. కేంద్రం నుంచి వచ్చే రుణాలు అంతకుముందు సంవత్సరం 22-23లో 8,000 కోట్లు వచ్చాయి, 23-24లో 5,000 కోట్లు వచ్చాయి. బట్ సడన్గా ఈ సంవత్సరం ఎంత చేశారు? 18,000 కోట్లు పెంచారు. సో 5,000 ఒకవేళ 8,000 కోట్లైనా 10,000 కోట్లు ఇక్కడ ఎక్స్ట్రా చూపెట్టారు. సో ఓవరాల్గా 25,000 కోట్లు అయితే మనకు స్ట్రైట్ అవే ఆదాయాల్లో ఇన్ఫ్లేట్ చేసి చూపెట్టినట్టు కనిపిస్తున్నాయి. అది తీసేస్తే 2,70,000 కోట్లకి ఆగిపోతుంది. సో ఈ కట్టింగ్ ఎక్కడ పడుతుంది? 30,000 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపెట్టారు, అక్కడనే పడబోతున్నది. అక్కడ పడినప్పుడు దాని ఎఫెక్ట్ తప్పకుండా రాష్ట్రం మీద ఉంటుంది. సూపర్ 6 ఇవి మోస్ట్ ఆఫ్ దెమ్ అవి అమలు చేసే అవకాశమే లేదు. బట్టికే తడిసి మోపిడయి ఉన్న రాష్ట్ర అప్పుల పరిస్థితి. అదే వీళ్ళు చెప్తున్నారు కదా, అది 10 లక్షల కోట్ల దాకా ఉందనేది మొన్న వీళ్ళు చెప్పిన ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళేటప్పటికీ వాళ్ళు చేసిన క్యుములేటివ్ అప్పు 10 లక్షల కోట్లు ఉన్నదని చూపెట్టారు. సరే వీళ్ళు చేసేటప్పటికి 4 లక్షల కోట్లు ఎంతో ఉండింది ఇది వీళ్ళు టీడీపీ వాళ్ళు లాస్ట్ టైం వచ్చేటప్పటికి. సో ఇంకో 6 లక్షల కోట్లు ఈ టైంలో పెరగటం జరిగింది. ఇది ఏంటి? ఇప్పుడు అన్నిటినీ కలిపారు దీంట్లో. ఏవి? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మిగిలిన కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్న బారోయింగ్స్, పెండింగ్ బిల్స్ ఎప్పుడు కూడా దీని కింద చూపెట్టడం లేదు. అది కూడా లెక్కలో యాక్చువల్గా తీసుకొని అంతా చెప్తే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల దాకా ఆల్రెడీ అప్పు ఉంది. ఇంత అప్పు ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంక వీళ్ళు ఎంత అప్పు చేయగలరు? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే లాస్ట్ ఏం చేశారు? అంతకుముందు ఈ కార్పొరేషన్స్ నుంచి తెచ్చినటువంటి బడ్జెట్ కూడా ఎఫ్ఆర్బిఎంకు పరిధిలోకి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ క్లారిఫై చేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కార్పొరేషన్ల నుంచి కూడా ఎక్స్ట్రాగా బారో చేసేటటువంటి అవకాశం లేదు. సరే ఎక్సైజ్ ఇన్కమ్ను వాటిని ఫ్యూచర్ది డిస్కౌంట్ చేసి లాస్ట్ ప్రభుత్వమే డబ్బులు తీసేసుకుంది. సో వీళ్ళకు ఆ అవకాశం కూడా ఎంత ఉంటుందని. కాబట్టి రాను ఈ బడ్జెట్ అమలు చేయటంలో విపరీతమైన స్ట్రెయిన్ ఫీల్ అవుతారు. సో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఆపాలి, ఎక్కడ దెబ్బ పడుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి వీళ్ళు మెయిన్ కాన్స్టిట్యుయెన్స్ను సాటిస్ఫై చేస్తున్నారు. ఎవరికి? ఎంప్లాయీస్కు నెల మొదటికి జీతాలు ఇవ్వటం, ఇటువంటివి కరెక్ట్గా చేస్తున్నారంటే దీని ఎఫెక్ట్ ఇంకో చోట ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడో దెబ్బ పడుతుంది. దాని ఎఫెక్ట్ పొలిటికల్గా ఎట్లా ఉంటుంది? ఇది చాలా క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి గత 10 సంవత్సరాల్లో ఆంధ్రాలో ఏర్పడింది. మ్యాక్సిమం దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఉన్న 5 ఏళ్లలో మళ్ళా నేను అధికారంలోకి రావటానికి పరిమితి లేని పంచటం అనేటటువంటి ఒకటే ధ్యేయంగా పెట్టుకొని మిగిలినవన్నీ విస్మరించి అన్ని రకాల అప్పులు చేసి ఏ రకంగా వీలైతే ఆ రకంగా డబ్బులు తెచ్చి బటన్నుకి పంచడం మొదలెట్టాడు. దాంతో ఏమైంది? ఒకటి ప్రజల ఆస్పిరేషన్ కూడా పెరిగింది. సో ఏదో మాకు అంతా 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది, ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత అన్న స్టేజ్లో ఆలోచించే పరిస్థితిని తీసుకొచ్చి పెట్టారు. సో వాటిని ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఎట్లా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దాని మీద ఈ ప్రభుత్వం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. బికాస్ ఇంత మ్యాసివ్ ఎక్స్పెండిచర్ ఎవరు భరించలేరు. 5 ఏళ్ళు దీన్ని నడపటం అనేటటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. రెండోది, ఆదాయాలను ఇన్ఫ్లేట్ చేసుకొని బడ్జెట్ను బ్యాలెన్స్ చేయొచ్చు. బట్ యాక్చువల్ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేప్పటికి ఆదాయాలు రాకపోతే ఎక్కడో చోట వ్యయం మీద కట్టుబడేటువంటి అవకాశం. లాస్ట్ టైం మనం తెలంగాణ బడ్జెట్ను విశ్లేషణ చేసినప్పుడు ఏమేమి మాట్లాడాము, అది కూడా ఏం పెద్ద గొప్ప స్థితిలో ఏమీ లేదు. 10,000 కోట్లు హైదరాబాద్కని కేటాయించారు. మొత్తం వాళ్ళు 30,000 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపెట్టారు.
వనరుల్లోని ఇన్ఫ్లేట్ చేసి చూపెట్టుకునేది 20 నుంచి 30,000 కోట్లు ఉంది అక్కడ కూడా. సో స్ట్రైట్ అవే నీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఏమీ డబ్బు ఉండదు. సో మహా చేస్తే 3,000, 4,000, 5,000 కోట్లు, ఇంక 10,000 కోట్లు హైదరాబాద్కి ఎక్కడ ఖర్చు పెడతారు? అది నీకు నెక్స్ట్ డే అవుపిస్తుంది. ఇప్పుడు రోడ్లు గీడ్లు అన్నీ పాడైపోతూ ఉన్నాయి. తెలంగాణ నో బెటర్, ఆంధ్ర తెలంగాణ రెండు కూడా కన్సిక్యూటివ్గా బేసిక్గా బ్లేము లాస్ట్ రిజిమ్స్కే పోతాయి. ఇక్కడ కేసీఆర్ గారి రిజిము, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి రిజిము ఆర్థికంగా రాష్ట్రాలను రెండింటిని భ్రష్టు పెట్టించారనేది వాస్తవం. మరి చూడాలి భవిష్యత్తులో మరి చంద్రబాబు నాయుడు గారి చతురతతో ఆంధ్రాన్ని ఎలా సుభిక్షంగా చేస్తారనేది మనము చూడాల్సిందే. నమస్కారం.